డిఎస్సి, గురుకుల, టెట్టు అన్ని తెలుగు పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి టాపిక్ మనకు అలంకారాలు. ఈ అలంకారాలు అనేటువంటి టాపిక్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్లో భాషాంశాలు అనేటువంటి చాప్టర్లో భాగంగా ఉంటుంది. అదేవిధంగా గురుకుల తెలుగు సిలబస్లో కూడా భాషాంశాలు అనేటువంటి టాపిక్లో భాగంగా ఉంటుంది. ఈ అలంకారాలు అనేటువంటి టాపిక్ తెలంగాణ వాళ్ళకైనా ఉంటుంది, ఏపీ వాళ్ళకైనా ఉంటుంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, భాషాంశాలు అనేటువంటి టాపిక్ తెలంగాణ వాళ్ళకైనా ఏపీ వాళ్ళకైనా ఒకటేనండి. తెలంగాణ వాళ్ళకు ఒక అలంకారాలు ఉంటాయి, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు ఒక అలంకారాలు ఉంటాయి అనేటువంటివి భావించకండి. అందరికీ ఒకటేనండి. తేడా ఉండేది ఏం లేదండి. కవులు కావ్యాలు రచనలే. ఎందుకు అని అంటే రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పాఠ్యపుస్తకాలు తెలంగాణకు ఒక రకమైనటువంటి పాఠ్యపుస్తకాలు, ఆంధ్రప్రదేశ్కు ఒక రకమైనటువంటి పాఠ్యపుస్తకాలను నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఆ పాఠ్యపుస్తకాలలో ఉన్నటువంటి కవులను నేర్చుకోవడంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ పాఠ్యపుస్తకాల్లో ఉన్నటువంటి కవులను తెలుసుకుంటున్నారు, తెలంగాణ విద్యార్థులు తెలంగాణ పాఠ్యపుస్తకాలలో ఉన్నటువంటి కవులను తెలుసుకుంటున్నారు. ఓకే, మరి ఇక్కడ అలంకారాలు అనేటువంటి టాపిక్ని చూద్దాం. ఇది అందరికీ ఉపయోగపడుతుందండి. ఏ పరీక్ష టెట్ దగ్గర నుంచి నెట్ సెట్ దాకా కూడా ఉపయోగపడేటువంటి టాపిక్. అందరికీ, తెలంగాణ అయినా ఏపీ అయినా అందరికీ ఉపయోగపడేటువంటి టాపిక్. ఓకే అండి, మరి ఇక్కడ అసలు అలంకారాలు అంటే ఏంటి? అలంకారాలు అంటే ఏంటి? అలంకారాలు అని అంటే సామాన్య వ్యవహారిక భాషలో ఆభరణాలు, నగలు అనే అర్థం. సామాన్య వ్యవహారిక భాషలో ఆభరణాలు, నగలు అని అర్థం. ఎందుకు సార్ ఆభరణాలు, నగలు ఎందుకు ధరిస్తారు? అందంగా ఉండడం కొరకు. మరి ఐశ్వర్యరాయ్ కూడా అందంగా ఉంటుంది కదా, ఆమె ఎందుకు ధరిస్తుంది? ఇంకా అందంగా కనపడడం కొరకు, ఇంకా అందంగా కనపడడం కొరకు. అంటే ఆభరణాలు, నగలు ధరించడం ద్వారా స్త్రీకి లేక పురుషునికి లేనటువంటి అందము, సొగసు అనేటువంటిది చేకూరబడతాయి. అంటే ఆభరణాలు, నగలు లేనటువంటి అందాన్ని, సొగసును చేకూరుస్తాయి. అర్థమవుతుందా? ఇప్పుడు పెళ్లి కూతురుగా ముస్తాబైనటువంటి స్త్రీని చూడండి, ఎంత అందంగా ఉంటుంది. 10 రోజుల తర్వాత పోయి తెల్లవారుజామున తలుపు కట్టి లేపి చూడండి, అప్పుడు ఎట్లా ఉంటుందో. అంటే మేకప్, అలంకారాలు ఉన్నటువంటి స్త్రీకి, అలంకారాలు లేనటువంటి స్త్రీకి తేడా అనేటువంటిది ఉంటుంది. ప్రాచీన అలంకారికులు కావ్యాలను వేడితో పోల్చారు అని అంటే కావ్యాలను కాంతలతో పోల్చారు. కాంతలు అని అంటే ఎవరు? ఇక్కడ స్త్రీలు. అంటే ఇక్కడ స్త్రీ అనేటువంటి శరీరానికి ఆభరణాలు, నగలు లేనటువంటి అందాన్ని, సొగసును చేకూరుస్తాయి. మరి కావ్యాలకు కూడా అలంకారాలు అనేటువంటివి లేనటువంటి అర్థాన్ని, భావుకతను, సొగసును చేకూరుస్తాయి. అలంకారాలు ఉన్నటువంటి స్త్రీ అందంగా కనపడుతుంది, అలంకారాలు లేనటువంటి స్త్రీ అందవిహీనంగా కనపడుతుంది. అలంకారాలు ఉన్నటువంటి కావ్యము చెవులకు వినసొంపుగా ఉంటుంది, అలంకారాలు లేనటువంటి కావ్యము చెవులకు కర్ణ కఠోరంగా ఉంటుంది. ఇప్పుడు ఒక పద్యం పాడతాను, మరి అందులో అలంకారాలు ఉన్నాయా లేవా ఒకసారి చూడండి. సర్వభూమి పూజ గిర్వాణ భాషామ తల్లిగారావంపు తల్లి నాకు, అత్యంత సుకుమారి ఆంధ్ర భాషాయోషాల్లారు ముద్దుల చెల్లి నాకు, నవనవోన్మేష సుందర సాహిత్య లక్ష్మి అర్ధాంగ లక్ష్మి నాకు, పానని దేశిక ప్రభులు నాకు, వాణి వాహించు మాణిక్య వీణలోన అర్ధమెరిగిన ఆంధ్ర విద్యార్థినీను అని అన్నాడు. ఇది చెవులకు వినసొంపుగా ఉన్నదా? ఉంటుంది. ఎందుకనంటే సర్వభూమి పూజ గిర్వాణ భాషామ తల్లిగా ఆరావంపు తల్లి నాకు అన్నప్పుడు ఇక్కడ కూ నాకు అన్నప్పుడు చెవులలో ఎక్కడనో తగులుతుంది చూడండి.
అత్యంత సుకుమారి ఆంధ్ర భాష యోష అల్లారు ముద్దుల చెల్లి నాకు. మళ్ళీ చూడండి అత్యంత సుకుమారి అని అన్నాం. ఇక్కడ నీకు నాకు 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 అని వస్తుంది చివరిలో. అంటే నాకు అని అన్నప్పుడల్లా ఎక్కడో తగులుతున్నది. అంటే ఒక లేనటువంటి అందాన్ని సొగసును తీసుకొస్తుంది. మందార మకరంద మాధుర్యమునదేలు మధుపమ్మునే మదనములకు నిర్మల మందాకిని వీచికల తూగు రాయించసనునే తరంగిణిలకు లలిత రసాల పల్లవ కాదియై చొక్కు కోయిల సేరునే కుడజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకో రకము అరగునే సాంద్రనిహారములకు అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృతపాన విశేషమత్త చిత్తమేరీతి నితరం చరణీర్చు వినత గుణశీలా మాటలు వెయ్యునేలా. చూడు ఎంత వినసంపుగా ఉంది సీసా పద్యం ఇప్పుడు నేను పాడినటువంటి పద్యం. అంటే అలంకారాలు ఉన్నటువంటి కావ్యము చెవులకు వినసొంపుగా ఉంటుంది. అది ఆభరణాలు నగలు ధరించినటువంటి స్త్రీ కళ్ళకు ఎంత అందంగా కొడుతుందో అలంకారాలు ఉన్నటువంటి కావ్యము కూడా మనకు చెవులకు వినసొంపుగా ఉంటుంది. మందారం మకరంద మాధుర్యమునదేలు మధుపమ్మునే మదనములకు. చూడు మదనములకు అనగానే ఏదో వినసొంపైనటువంటి ఒక వాయిస్ వినబడుతుంది మనకు. ఓకే, మరి ఇక్కడ ఈ అలంకారాలు అనేటువంటివి తప్పనిసరిగా కావ్యాలకు ఉండాలి. మరి ఈ అలంకారాలు అని అంటే నిర్వచనాలు ఏమైనా ఉన్నాయా? ఏం లేదు. సౌందర్యమే అలంకారం, అందంగా ఉండడమే అలంకారం, అలంకరించబడినవే అలంకారాలు. మరి ఈ అలంకారాల గురించి మొట్టమొదట భరతుడు నాట్యశాస్త్రంలో 4 అలంకారాలను చెప్పడం జరిగింది. ఎన్ని? 4. ఎవరైనా భరతుడు నాట్యశాస్త్రములో ఏంటివి ఆ 4 అలంకారాలు అని అంటే ఉపమాలంకారము, రూపకాలంకారము, దీపకాలంకారము, యమకాలంకారము. ఉపమాలంకారము, రూపకాలంకారము, దీపకాలంకారము, యమకాలంకారము, ఈ 4 అలంకారాలని చెప్పాడు భరతుడు నాట్యశాస్త్రంలో. ఈ ఉపమా, రూపక, దీపక అనేటువంటివి ఏమో అర్ధాలంకారాలు, యమక అనేటువంటిది ఏమో శబ్దాలంకారాలు. ఇందులో మరి భరతుడు 4 అలంకారాలు చెప్పాడు. దండి 12 అలంకారాలని చెప్పిండు. ఇంకా కొంతమంది అలంకారాలు కొన్ని అలంకారాలని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఉపమాలంకారము, రూపకాలంకారము, దీపకాలంకారము, యమకాలంకారం అన్నాం కదా. మరి కాళిదాసుకు ఇష్టమైనటువంటి అలంకారం ఏంటిది? బాగా ఇష్టమైనటువంటి అలంకారము ఉపమాలంకారం. కాళిదాసుకు ఇష్టమైనటువంటిది ఆ అలంకారము ఉపమాలంకారం. అడుగుతున్నాడు బిట్టు, కాళిదాసుకు ప్రియమైనటువంటి అలంకారము ఏది? ఉపమాలంకారం. అందుకనే ఉపమా కాళిదాసస్య అని అంటారు. ఉపమా కాళిదాసస్య భారవేరర్ధ గౌరవము. ఉపమా కాళిదాసస్య భారవేరర్ధ గౌరవము అని అంటారు. దండి పదలాలిత్యం అని అంటారు. ఓకేనా? రైట్. మరి ఇక్కడ మరి చాలా మంది అలంకారాలు అని చెప్పారు. వీటన్నిటిని బేస్ చేసుకొని అలంకారాలు 2 రకాలుగా చెప్పబడ్డాయి. అలంకారాలు 2 రకాలుగా చెప్పబడ్డాయి. అలంకారాలు రకాలు: 1 శబ్దాలంకారాలు, 2 అర్ధాలంకారాలు. 1 శబ్దాలంకారాలు, 2 అర్ధాలంకారాలు. ఏం సార్ శబ్దాలంకారం అంటే ఏంది, అర్ధాలంకారం అంటే ఏంది? శబ్దాన్ని ఆశ్రయించేవి శబ్దాలంకారాలు, అర్థాన్ని ఆశ్రయించేవి అర్ధాలంకారాలు. మరి శబ్దాలంకారాలు ఎట్లుంటాయి, అర్ధాలంకారాలు ఎట్లుంటాయి? ఇవి శబ్దాల యొక్క శైలి యొక్క సౌందర్యానికి ప్రాధాన్యత ఇస్తాయి. ఇవేమో అర్థానికి, భావుకతకు ప్రాధాన్యత ఇస్తాయి. అర్ధాలంకారం. ఇప్పుడు ఏదో ఒక పద్యం చెప్పాను, ఆ పద్యం యొక్క అర్థం తెలవకుండా
కేవలము శబ్దాల ఆధారంగా అందులో ఉన్నటువంటి అలంకారాన్ని గుర్తిస్తే వాటిని శబ్దాలంకారాలు అంటాం. కంపల్సరీ ఒక పద్యం చెప్పినప్పుడు అందులో అర్థం తెలవాలి. అర్థం తెలిస్తే అర్థాన్ని బట్టి అందులో ఉన్నటువంటి అలంకారాన్ని గుర్తిస్తే వాటిని అర్థాలంకారం అంటాం. మనం చిన్నప్పుడు 10th క్లాస్ ఓ పద్యం నేర్చుకుంటాం. ఇది ప్రళయాగ్నివోలె దశలెల్లను గప్పక విస్ఫులింగముల్ వదలక వాయుసారది జవంబున దానిట వచ్చే ఏమి సేయుదు సుతులారయి బిలము సొచ్చితిమేని హందెలుక సంపు అనే పద్యం తెలుసుకుంటాం. మాతృవేదన అనేటువంటి పాఠ్యభాగంలో ఉండేది 10వ తరగతిలో మొదటి పాఠంలో. ఇది ప్రళయాగ్నివోలె దశలెల్లను గప్పక విస్ఫులింగముల్ వదలక వాయుసారది అనేటువంటిది ఉండేది పద్యం. అందులో ఉన్నటువంటి అలంకారం ఏంటిది? అందులో ఉన్నటువంటి అలంకారం ఉపమా అలంకారము, అర్ధాలంకారం. దాని యొక్క అర్థం తెలుస్తేనే మనము చెప్పగలుగుతాం. అట్లా కాకుండా కొన్ని శబ్దాలంకారాలు ఉంటాయి. శబ్దాలను బట్టి అర్థం అవసరం లేదు. ఇది చూడంగానే దీనిలో ఉన్నటువంటి అలంకారం శబ్దాలంకారం అని చెప్పొచ్చు. ఓకే, మరి శబ్దాన్ని మాత్రమే ఆశ్రయించేవి శబ్దాలంకారాలు, అదేవిధంగా అర్థాన్ని మాత్రమే ఆశ్రయించేవి ఏంటివనంటే అర్ధాలంకారాలు. మళ్ళీ ఈ శబ్దాలంకారాలు అనేటువంటివి మళ్ళీ 3 రకాలు. శబ్దాలంకారాలు 3 రకాలు. ఒకటి అనుప్రాసాలంకారము, రెండవది యమకాలంకారము, మూడవది ముక్త పదగ్రస్తాలంకారము. ఒకటి అనుప్రాసాలంకారము, 2 యమకాలంకారము, 3 ముక్త పదగ్రస్తాలంకారం. ఏంటివి ఇవి? శబ్దాలంకారాలు. బాణం గుర్తు మనం చూడాలి. అనుప్రాస అంటే రసానుగుణ్యమైనదే అనుప్రాస. రసం అంటే ఏంది? మామిడి పళ్ళ రసము, నిమ్మకాయ రసము, యాపిల్ రసము, అవి రసాలంటే కాదండి, నవరసాలు. హాస్య రసము, శృంగార రసము, భయానక రసము, రౌద్ర రసము, ఇట్లాంటి నవరసాలు. అంటే నవరసాలలో ఏదో ఒక రసాన్ని తీసుకొని దానికి అనుగుణంగా వర్ణ విన్యాసము చేయగలిగితే అటువంటి అలంకారాన్ని అనుప్రాస అలంకారం అని అంటాం. ఈ అనుప్రాస అలంకారం మళ్ళీ 4 రకాలు. శబ్దాలంకారాలు 3 రకాలు. ఒకటి అనుప్రాస అలంకారము, యమకాలంకారము, ముక్త పదగ్రస్తాలంకారము. మళ్ళీ అనుప్రాస అలంకారం ఎన్ని రకాలనంటే 4 రకాలు. ఏంటివి అనంటే, ఒకటి వృత్యానుప్రాస అలంకారము, రెండు చేకానుప్రాస అలంకారము, 3 లాటానుప్రాస అలంకారము, 4 అంచానుప్రాస అలంకారము. వృత్యానుప్రాస, చేకానుప్రాస, లాటానుప్రాస, అంత్యానుప్రాస. అన్నిట్లలో అనుప్రాస ఉంది చూడండి. మరి ఈ అనుప్రాస అలంకారం 4 రకాలు. శబ్దాలంకారాలు 3 రకాలు. అనుప్రాస అలంకారము, యమకాలంకారం, ముక్త పదగ్రస్త అలంకారం. అనుప్రాస అంటే రసానుగుణ్యమైనది అనుప్రాస. నవరసాలలో ఏదో ఒక రసాన్ని తీసుకొని దానికి అనుగుణంగా వర్ణ విన్యాసం చేసేటువంటి అలంకారమే అనుప్రాస అలంకారం. ఈ అనుప్రాస అలంకారం మళ్ళీ 4 రకాలు. వృత్యానుప్రాసము, చేకానుప్రాసము, లాటానుప్రాసము, అంత్యానుప్రాసము. ఓకే, మరి అందులో మళ్ళీ ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. వృత్యానుప్రాస అలంకారం గురించి తెలుసుకుందాం. వృత్యానుప్రాస చాలా జాగ్రత్తగా గమనించాలండి. ప్రతి ఒక్క అలంకారానికి చెప్పేటువంటి సందర్భంలో నేను ఒక కీవర్డ్ చెప్తాను, అది మీరు రాసుకోవాలి. ఈ వృత్యానుప్రాస అలంకారానికి కీవర్డ్ ఏంటంటే రిపీట్. ఏం రిపీట్ అయితే ఇక్కడ అసలు రిపీట్ అనేటువంటి వర్డ్ ఎందుకు వచ్చింది సార్, ఇంగ్లీష్ ఎందుకు వచ్చింది ఇక్కడ అని అంటే, ఇక్కడ వృతము అని అంటే ఇట్లా రిపీట్గా వస్తుంటుంది అనమాట. ఏం రిపీట్ అయితే ఇక్కడ ఒక హల్లు లేదా అంతకంటే ఎక్కువ హల్లులు. ఒక హల్లు లేదా అంతకంటే ఎక్కువ హల్లులు. ఒక హల్లు లేదా అంతకంటే ఎక్కువ హల్లులు పలుమార్లు ఆవృతమైనట్లయితే ఆ అలంకారాన్ని ఏమంటామనంటే వృత్యానుప్రాస అలంకారం అంటాం. సింపుల్. ఏదైనా ఒక పద్యంలో కానివ్వండి,
ఏదైనా ఒక వాక్యంలో కానివ్వండి, ఒక హల్లు రిపీట్ అయింది అనుకోండి, ఒక హల్లు అయినా రిపీట్ కావచ్చు, ఒక హల్లు కంటే ఎక్కువ హల్లులు రిపీట్ అయినా కానీ అందులో ఉన్నటువంటి అలంకారం ఏమంటే అంటే వృత్యానుప్రాసనం. అందుకనే నేను ఏమని చెప్పానంటే రిపీట్. వృతము అంటే మళ్ళీ 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 రిపీట్ కావడం అని అర్థం అన్నమాట. ఓకేనా, రైట్. మరి ఇప్పుడు ఒక ఉదాహరణ చూద్దాం. లచ్చి పుచ్చకాయలను తెచ్చి ఇచ్చినది. లచ్చి పుచ్చకాయలను తెచ్చి ఇచ్చినది అన్నప్పుడు ఇందులో ఏ హల్లు రిపీట్ అయ్యిందో ఒకసారిగా చూద్దాం. ఇక చూడండి, చి చా చి చి. ఏం సార్ చి చి చా అంటే ఇక్కడ చీలో ఈ ఉంది, చాలో ఆ ఉంది, ఇక్కడ చీలో ఈ ఉంది అంటే ఏమేం లేదండి, హల్లు సమానంగా ఉంటే సరిపోతుంది, అచ్చులు వేరే పర్వాలేదు. హల్లు సమానంగా ఉంటే సరిపోతుంది, అచ్చులు వేరైనా పర్వాలేదు. ఇందులో ఒక హల్లు రిపీట్ అయింది, ఇంకొకటి కూడా లా లా అంతే, లా 2 times రిపీట్ అయిపోయింది. ఇంకా చూసినట్లయితే ఇక్కడ యా, ఇక్కడ ఈ, ఇక్కడ రిపీట్ అయిపోయింది. అంటే ఇక్కడ హౌ మెనీ లెటర్స్ రిపీటెడ్ అని అంటే 3 letters రిపీటెడ్. అంటే 3 హల్లులు ఇక్కడ రిపీట్ కావడం జరిగింది. 3 హల్లులు రిపీట్ అయినాయి. అంటే నిర్వచనం ఏంటి, ఒక హల్లు లేదా అంతకంటే ఎక్కువ హల్లులు పలుమార్లు ఆవృతమైనట్లయితే, రిపీట్ అయినట్లయితే ఆ అలంకారాన్ని ఏమంటామని అంటే వృత్యానుప్రాస అలంకారం అని అంటాము. వృత్యానుప్రాస అలంకారం అని అంటాము. ఓకేనా, ఇంకో ఉదాహరణ చెప్తాను. కాకి కోకిల కాదు కదా. కాకి కోకిల కాదు కదా. ఇందులో ఎన్ని హల్లులు రిపీట్ అయినా చూడండి. కా కి కో కి కా 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 అనేటువంటి హల్లు రిపీట్ అయింది. నెక్స్ట్ దు ద 2 హల్లు రిపీట్ అయినాయి. కాకి కోకిల కాదు కదా. నెక్స్ట్ బాబు బాబు జిలేబీ పట్టుకొని, బాబు జిలేబీ పట్టుకొని డాబా పైకి గబగబా ఎక్కాడు. బాబు జిలేబీ పట్టుకొని డాబా పైకి గబగబ ఎక్కాడు. ఇక్కడ చాలా హల్లులు రిపీట్ అయినాయండి, చాలా హల్లులు రిపీట్ అయినాయి. బి బా 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 బా, ఇక లా కాలేదు. నెక్స్ట్ డా కూడా రిపీట్ అయింది చూడండి. డా డు, ఇక్కడ కి కా, ఇక్కడ హల్లులు చాలా రిపీట్ అయిపోయినాయి. అంటే హల్లులు రిపీటెడ్గా వస్తూ ఉంటే దాన్ని ఏమంటామనంటే వృత్యానుప్రాస అలంకారం అన్నాడు. ఒక పాట ఉంటుంది, ఇందు వదన కుంద వదన అని మందరం ఒక పాట ఉంటుంది చూసారు. అది కూడా అందులో కూడా ఏ అలంకారం ఉంది అని అంటే వృత్యానుప్రాస అలంకారమే ఉంది. ఇంకో ఉదాహరణ, గట్టు మీది చెట్టు కింద, గట్టు మీది చెట్టు కింద కిట్టు తన రొట్టెను లొట్టలేసుకుంటూ తింటున్నాడు. ఇందులో కూడా అనేక సార్లు హల్లులు రిపీట్ అయినాయి కాబట్టి ఇది వృత్యానుప్రాస అలంకారం. ఏం లేదు, ఒక్క హల్లు రిపీట్ అయినా వృత్యానుప్రాస అలంకారమే, ఒకటి కంటే ఎక్కువ హల్లు రిపీట్ అయినా కానీ వృత్యానుప్రాస అలంకారమే. అందుకనే ఒక హల్లు లేదా అంతకంటే ఎక్కువ హల్లులు పలుమార్లు ఆవృతం కావడాన్ని ఏ అలంకారం అని అంటామనంటే వృత్యానుప్రాస అలంకారం అంటాం. ఇందులోనే ఉంది చూడండి, వృతము అని అంటే రిపీట్. వృత్తం ఏమవుతుంది, సర్కిల్, రిపీట్గా వస్తూ ఉంటుంది. ఓకేనా, రైట్ అండి. ఇది మరి ఇంకొక ఉదాహరణ చెప్పుకుందాము, జాగ్రత్తగా గమనించాలి. 1,00,000 భక్షములు తిన్న లక్ష్మయ్యకు, 1,00,000 భక్షములు తిన్న లక్ష్మయ్యకు ఒక భక్షము లక్ష్యమా? 1,00,000 భక్షములు అంటే తెలుసుగా, బచ్చాలు, అవే ఓలిగలు అంటారు అనంతపురంలో, పోలెలు. అదే ఆంధ్రాకి వెళ్ళినట్లయితే బొబ్బట్లు అని అంటారు, తెలంగాణలో అయితేనేమో బచ్చాలు అని అంటారు, భక్షములు అంటారు. 1,00,000 భక్షములు తిన్న లక్ష్మయ్యకు ఒక భక్షము లక్ష్యమా అంటే ఇందులో కూడా హల్లులు రిపీట్ అయిపోయాయి కాబట్టి ఇది కూడా వృత్యానుప్రాస అలంకారమే. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే చిటపట చినుకులు నేలను తాకుతున్న వేళ,
చిట్టపట్ట చినుకులు నేలను తాకుతున్న వేళ. ఇందులో కూడా అనేకమైనటువంటి చాలా అక్షరాలు రిపీటెడ్గా వచ్చాయి కాబట్టి ఇందులో ఉన్నటువంటి అలంకారం కూడా ఏమవుతుందంటే వృత్యానుప్రాస అలంకారము అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే రత్తమ్మ తన అత్తమ్మకు కొత్త దుత్త అంటే పాత్ర అని అర్థం. కొత్త దుత్తతో పాలు తెచ్చి ఇచ్చినది. ఇందులో కూడా అనేకమైనటువంటి లెటర్స్ పలుమార్లు ఆవృతమయ్యాయి, రిపీట్ అయ్యాయి కాబట్టి ఇందులో ఉన్నటువంటి అలంకారం కూడా వృత్యానుప్రాస అలంకారమే. నెక్స్ట్ ఇంకో ఉదాహరణ, అక్కడా లేక ఇక్కడా లేక మరెక్కడున్నట్లు. ఎక్కడున్నట్లు మరెక్కడున్నట్లు. ఇక్కడ కూడా అనేకమైనటువంటి లెటర్స్ చూడండి. డా రిపీట్ అయింది, లా రిపీట్ అయిపోయింది, కా రిపీట్ అయిపోయింది. అనేకమైనటువంటి లెటర్స్ ఇక్కడ రిపీట్ అయిపోయింది కాబట్టి రిపీట్ అయ్యాయి కాబట్టి ఇందులో ఉన్నటువంటి అలంకారం కూడా ఏమవుతుందంటే వృత్యానుప్రాస అలంకారం. ఓకే. వృత్యానుప్రాస అలంకారం అంటే ఏం లేదండి, ఒక హల్లు లేదా అంతకంటే ఎక్కువ హల్లులు పలుమార్లు ఆవృతం కావడాన్ని వృత్యానుప్రాసం అంటారు. ఓకేనా. ఇప్పుడు వృత్యానుప్రాస అలంకారం అనేటువంటిది కంప్లీట్ అయిపోయింది. వృత్యానుప్రాసం తర్వాత ఏమున్నది, చేకానుప్రాస అలంకారం ఉన్నది. చేకానుప్రాస అలంకారము ఉన్నది. చూద్దాం ఇప్పుడు చేకానుప్రాస అలంకారం గురించి చూద్దాం. రెండవది చేకానుప్రాస అలంకారం. ఏమి సార్ చేకానుప్రాస అలంకారం అని అంటే, అసలు చేకము అంటే అర్థమైంది జంట అని అర్థం. ఎవరి జంట? చేకము అంటే జంట అని అన్నారు. ఎవరి జంట చెప్పరేందమ్మా? ఓకే. మరి చేకము అంటే జంట అంటే ఇక్కడ హల్లుల జంట. అంటే ఇక్కడ చూడండి, జంట అంటే పదాల యొక్క జంట అని కూడా అనొచ్చు. అర్ధభేదము కలిగినటువంటి పదాలు వ్యవధానము లేకుండా వెంటనే ప్రయోగింపబడితే ఆ అలంకారాన్ని చేకానుప్రాస అలంకారం అని అంటాం. అర్ధభేదం ఏంది సార్? అర్థములో భేదం అన్నమాట. అర్థములో భేదం, అర్థములో తేడా అనేమాట. అర్ధభేదము కలిగినటువంటి పదాలు వ్యవధానం లేకుండా వెంటనే సేమ్ ఉంటాయి. మనకి పదాలు మాత్రం సేమ్ ఉంటాయి, వెంటనే అన్నమాట. జంటను విడదీయరాకుండా ఎట్లా ఉంటాయో ఆ వెంటనే పదాలు ఉచ్చరింపబడితే దానిని ఏమంటామనంటే చేకానుప్రాస అలంకారం అని అంటాం. అంటే ఫాలో మీ అన్నట్లుగా వెనకబడే వస్తాయి పదాలు. ఇప్పుడు ఉదాహరణ చూస్తే అర్థమైపోతుంది. ఒక ఉదాహరణ చెప్తాను, జాగ్రత్తగా వినాలి. అనాథ నాద నందన నీకు 100 వందనాలు. అనాథ నాద నందన నీకు 100 వందనాలు అని అన్నాం. ఏంది ఇక్కడ రిపీటెడ్ వర్డ్స్ ఏమొచ్చినాయి, వెంటనే ఏమొచ్చినాయి? ఇక్కడ పదాలు నాద నంద 100 ఇక్కడ చూడండి. ఇప్పుడు ఈ నాద వెంటనే వచ్చింది. నంద వెంటనే వచ్చింది. ఇక్కడ 100 వెంటనే వచ్చింది. కానీ ఈ నాద అంటే అర్థం వేరు, ఈ నాద అంటే అర్థం వేరు. అదే అర్ధభేదం. అర్థంలో డిఫరెన్స్ ఉంది. అర్ధభేదము కలిగినటువంటి పదాలు వెంటనే వ్యవధానం అని అంటే గ్యాప్. నేను ఒక కీవర్డ్ చెప్తా అన్నా కదా, ఇక్కడ గ్యాప్ లేకుండా అనమాట. వెంటనే ఫాలో మీ అన్నట్లుగా వెంటనే వస్తుంది అనమాట. ఓకే. అనాథ నాద, ఇక్కడ నంద 100. ఇప్పుడు చూడండి, ఈ అనాథ అంటే దిక్కు లేని అర్థం. అనాథ అంటే అర్థం ఏంటంటే దిక్కు లేని. నాద అంటే దిక్కు. నంద అంటే పేరు. నందన అంటే కుమారుడు. 100 అంటే సంఖ్య. వందనాలు అంటే నమస్కారాలు. చూడండి, నాదా అన్నాడు, వెంటనే వచ్చింది, కానీ అర్థం వేరు.
ఏమైనా గ్యాప్ వచ్చిందా అంటే సార్ అనాథ నాద అంటే మధ్య స్పేస్ ఉంది కదా అంటే స్పేసులు చూడొద్దండి. ఒక అక్షరము కానీ 2 అక్షరాలు కానివ్వండి పదాలు కానీ ఉన్నట్లయితేనే గ్యాప్ ఉన్నట్లు. స్పేసులు గుర్తులు వీటన్నిటిని మనం పట్టించుకోవద్దు. ఓకేనా? రైట్. దిక్కులేని వాళ్లకు దిక్కైనటువంటి ఓ నందుని కుమార నీకు 100 నమస్కారాలు అని ఈ వాక్యం యొక్క అర్థము. ఇక్కడ గ్యాప్ లేకుండా వెంటనే వచ్చింది కాబట్టి ఇందులో ఉన్నటువంటి అలంకారము చేకానుప్రాస అలంకారం. సార్ మరి బిట్టెట్లా అడుగుతాడు? ఏదైనా ఒక వాక్యం ఇచ్చి ఆ వాక్యంలో ఉన్నటువంటి అలంకారాన్ని గుర్తించమని అంటాడు. ఏదైనా ఒక వాక్యం ఇచ్చి ఆ వాక్యంలో ఉన్నటువంటి అలంకారాన్ని గుర్తించమని అంటాడు. ఓకేనా? రైట్. ఇది ఒక ఉదాహరణ. ఇంకో ఉదాహరణ చెప్తాను, జాగ్రత్త వినాలి. అమ్మో అమ్మోరు. ఏ అమ్మో అనేటువంటి పదము ఇది ఒకటి. అమ్మోరు. అమ్మోరు అని అంటే దేవత. అమ్మో అంటే ఆశ్చర్యార్థకాన్ని తెలిపేటువంటి ఒక పదము. సార్ మధ్యలో ఈ గుర్తుందిగా అంటే గుర్తులు కూడా మనం పరిగణలోకి తీసుకోవద్దు. గుర్తులు ఉన్నా ఏం కాదు, అక్షరాలు కానీ పదాలు కానీ ఉండొద్దు అక్కడ. కాబట్టి ఇక్కడ స్పేస్ అంటే ఇక్కడ వేరే అక్షరం కానీ పదం కానీ ఏమీ లేదు కాబట్టి అమ్మో అంటే అర్థం వేరు, అమ్మోరు అంటే అర్థం వేరు. మరి అర్థభేదం కలిగినటువంటి పదాలు వెంటనే వచ్చినాయి కాబట్టి ఈ వాక్యంలో ఉన్నటువంటి అలంకారము చేకానుప్రాస అలంకారము అవుతుంది. ఇప్పుడు నీకు ఉదాహరణ చెప్తాను, జాగ్రత్త వినాలి. హారిక జో హారిక అన్నాను. హారిక జో హారిక ఇది చేకానుప్రాస అలంకారం అవుతుందా? హారిక జో హారిక అని అన్నాను, ఇది చేకానుప్రాస అలంకారం అవుతుందా? కాదు. ఇది ఎందుకు కాదు? మధ్యలో జో వచ్చింది కాబట్టి. ఒకటే అక్షరంగా పోలిద్దామే అంటే ఒక అక్షరమైనా 2 అక్షరాలైనా కానీ 2 అక్షరాలైనా 3 అక్షరాలు ఉన్నా కానీ ఏదైనా అసలు గ్యాప్ అనేటువంటిది ఉండొద్దు. వెంటనే నేను చెప్తున్నా, ఫాలో మీ అన్నట్లుగానే వెంటనే రావాలి పదము. అర్థభేదం ఉండాలి, అర్థాలు వేరుండాలి. అట్లా ఉంటే ఆ వాక్యంలో ఉన్నటువంటి అలంకారము చేకానుప్రాస అలంకారం అవుతుంది. కాబట్టి ఈ హారిక జో హారిక అనేటువంటిది చేకానుప్రాస అలంకారము కాదు. మరి ఏమవుతుంది అనేది తర్వాత చెప్తా. ఓకేనా? ఇంకో ఉదాహరణ చూద్దాం. వీరు పరార్థులు. వీళ్ళు వీరులు అంటారు. వీరు అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, ఇదొక పదం. వీరులు అంటే వీరులు. ఓకే, వెంటనే వచ్చింది, అర్థాలు వేరు. కాబట్టి ఇందులో ఉన్నటువంటి అలంకారం చేకానుప్రాస అలంకారం. రైట్. ఇంకో ఉదాహరణ, అరటి తొక్క రాదు. మరి ఈ వాక్యంలో చేకానుప్రాస అలంకారం ఉన్నదా? అరటి తొక్క రాదు ఉన్నది. అరటి తొక్క అంటే అరటి తొక్క రాదని జర తొక్క రాదు అట్లా కాదు. బస్సులో పొగ తాగరాదు అంటే తాగొద్దు అని అర్థం కదా, జర తొక్క రాదని కాదు. అరటి తొక్క రాదు అని అంటే తొక్కవద్దు అని అర్థం అన్నమాట. ఓకే, ఈ తొక్క అనేటువంటి అర్థం వేరు, ఈ తొక్క అంటే అర్థం వేరు. వెంటనే వచ్చింది కాబట్టి ఇందులో ఉన్నటువంటి అలంకారం చేకానుప్రాస అలంకారం అవుతుంది. అర్థమవుతున్నట్టేనా అందరికీ? రైట్. నెక్స్ట్, నిప్పులో పెట్టిన కాలు కాలుతుందా? ఇది చేకానుప్రాస అలంకారం అవుతుందా? అర్థభేదం కలిగినటువంటి పదాలు ఎక్కడ ఉన్నాయి ఇక్కడ? నిప్పులో పెట్టిన కాలు. నిప్పులో పెట్టినటువంటి కాలు అంటే లెగ్. కాలుతుందా? పర్ణ అవుతుందా అంటే దీని అర్థం వేరు, దీని అర్థం వేరు. వెంటనే వచ్చింది కాబట్టి చేకానుప్రాస అలంకారం. జంటలుంటే చాలు. మరి జంట ఉండాలి, గ్యాప్ ఉండాలి. జంట మధ్యలో ఎప్పుడైనా గ్యాప్ ఉంటుందా? ఉండదు. అందుకే గుర్తుపెట్టుకో, జంట అంటే గ్యాప్ ఉండదు అని అర్థం. ఇక్కడ పదాలు కూడా గ్యాప్ లేకుండా వస్తాయి, వెంటనే వస్తాయి. ఓకే, రైట్. మరి అర్థాలు వేరు ఉండాలి. నెక్స్ట్, తమ్మునికి చెప్పు దిగకుండా నడవమని. తమ్మునికి చెప్పు దిగకుండా, చెప్పు దిగకుండా నడవమని. ఈ చెప్పు అంటే అర్థం వేరు, ఈ చెప్పు అంటే అర్థం వేరు. వెంటనే వచ్చింది కాబట్టి ఇందులో ఉన్నటువంటి అలంకారము చేకానుప్రాస అలంకారం. ఇంకో ఉదాహరణ,
హారతికిచ్చిరి, హారతికిచ్చిరి అని అన్నప్పుడు ఇక్కడ చూడండి, హారతి అని తెలుసుగా, హారతికిచ్చిరి, హారతి అనే అమ్మాయికి ఇచ్చిర్రు. దీనర్థం వేరు వెంట వెంటనే వచ్చింది, గ్యాప్ లేకుండా వచ్చింది. ఓకేనా, రైట్. ఇంకో ఉదాహరణ, ఇంతియాజ్ అంటే స్త్రీనా, ఇంతియాజ్ అని అంటే ఒక ముస్లిం అమ్మాయి పేరు. ఈ ఇంతియా అంటే వేరు, ఈ ఇంతియా అంటే వేరు. ఈ ఇంతియా అంటే అర్థం వేరు, ఈ ఇంతియా అంటే అర్థం వేరు. కానీ వెంటనే వచ్చినాయి. ఈ గుర్తులు మనము పరిగణలోకి తీసుకోవద్దు. ఒక అబ్బాయి అంట అబ్బాస్ కటింగ్ అనేటువంటిది ప్రేమదేశం సినిమాలో అప్పుడు అబ్బాస్ కటింగ్ అనే ఫేమస్ ఉండేది అనమాట. అబ్బాస్ కటింగ్ చేయించుకొని అమ్మాయి దగ్గర పోయి, చూడు నేను అబ్బాస్ కటింగ్ చేసుకున్నా అంటే అప్పుడు అమ్మాయి అన్నదంట, అబ్బాసా అన్నదంట. ఏమన్నది? అబ్బాసా అన్నదంట. ఇక చూడు, అబ్బా అంటే ఆశ్చర్యార్థకం, అబ్బాసా అంటే పేరు, ఈ అబ్బా అంటే అర్థం వేరు, ఈ అబ్బా అంటే అర్థం వేరు. వెంటనే వచ్చినాయి. కాబట్టి ఇందులో ఉన్నటువంటి అలంకారం కూడా ఏమవుతుందంటే చికానప్రాస అలంకారం అవుతుంది. రైట్. ఇంకో ఉదాహరణ, మోహనావపై వెళ్ళింది. మోహనావపై వెళ్ళింది. రైట్. మోహనావపై వెళ్ళింది. మోహనా అనేటువంటి అమ్మాయి, మోహం అంటే ప్రేమ, లవ్, నావ అంటే పడవ, మోహము అనేటువంటి ప్రేమ అనేటువంటి పడవ మీద జంపు జలాని వెళ్ళిపోయిందంట. అంటే ఇక్కడ మోహన అంటే పేరు, ఇక్కడ మోహన అంటే ప్రేమ అనేటువంటి నావ. దాని అర్థం వేరు, దీని అర్థం వేరు. వెంటనే వచ్చింది. కాబట్టి ఇక్కడ కూడా ఏ అలంకారం ఉన్నది అని అంటే చేకానుప్రాస అలంకారం ఉంది. చూడండి, ఇన్ని ఉదాహరణలు వచ్చేసినాయి. చేకం అంటే జంట. మరి సేమ్ అర్థం కలిగినటువంటి జంటనా? కాదు, వేరు అర్థాలు కలిగినటువంటి జంట, వేరు అర్థాలు కలిగినటువంటి పదాలు. వ్యవధానం లేకుండా, వ్యవధానం అంటే గ్యాప్ లేకుండా వెంటనే ప్రయోగింపబడితే అది ఏ అలంకారం అవుతుందని అంటే చేకానుప్రాస అలంకారము అవుతుంది. ఓకే, ఇది చేకానుప్రాస అలంకారానికి సంబంధించి. మనము అనుప్రాస అలంకారం మొత్తం 4 రకాలని చెప్పాము. ఒకటి వృత్యానుప్రాస అలంకారం అయిపోయింది, రెండవది చేకానుప్రాస అలంకారం అయిపోయింది, మూడవది లాటానుప్రాస అలంకారం. చూద్దాం.